ఫ్రెండ్స్ చూడండి, మీకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ లేకుంటే మీరు వెంటనే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ప్లస్ ఏంటంటే అందులో మీకు ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఒకవేళ మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంటే ఓకేనా. సో ఈ రోజు నుంచి ఇలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చూడండి, సో నేను ఇక్కడ సెర్చ్లో ఫిషింగ్ అని టైప్ చేయగానే ఏంటంటే ఫిషింగ్ రిలేటెడ్ కీవర్డ్స్ అయితే చాలా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఫిషింగ్ చేస్తూ ఏంటంటే చాలామంది ల్యాక్స్లలో ఎర్న్ చేస్తున్నారు అంటున్నాను మంత్లీ. సో ఓన్లీ వాళ్ళు ఎటువంటి జాబ్స్ వర్క్ చేయకుండా ఓన్లీ ఫిషింగ్ చేస్తూ వాళ్ళు అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ ఏంటంటే ఫిష్లు కూడా తినచ్చు, ప్లస్ ఏంటంటే అమౌంట్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా యూట్యూబ్లో వాళ్ళు అమౌంట్ కూడా ఎర్న్ చేస్తారనమాట. చూడండి, మీరు ఇక్కడ ఫిషింగ్ అని టైప్ చేసి చాలా రకాల వీడియోలు ఉన్నాయన్నమాట ఓకేనా. సో ఏదో ఒక ఊర్లో మీకు దగ్గరలో ఏదో ఒక చెరువు ఉంటుందన్నమాట ఓకేనా. సో మీరు ఇలా ఏంటంటే స్టిక్ ఫిషింగ్ ఇట్లా ఏమో ఒకటి చేసి వీడియోస్ అయితే షూట్ చేసి దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి అనమాట ఓకేనా. సో చూడండి, ఫిషింగ్ దీనికి చూడండి ఎన్ని వ్యూస్ వచ్చాయో. 1.4 crores, 1,40,00,000 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట ఈ వీడియోకి. ఈ వీడియోకి చూడండి 6 లక్షల వ్యూస్. ఈ పైన చూడండి బ్లాక్ ఫిషెస్ ఉన్నాయి. ఈ వీడియో 2.6 crore వ్యూస్. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి హుక్కి, చేపలు పట్టే హుక్కి సో దారం కట్టడం, ఇది ఒక వీడియో అనమాట. దీనికి చూడండి 9.6 lakhs వ్యూస్ ఓకేనా. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా నంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తాయన్నమాట ఫిషింగ్ వీడియోస్. ఎందుకంటే ఫిషింగ్ వీడియోస్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాయి చూడడానికి, కాబట్టి ఏంటంటే అందరూ ఫిషింగ్ వీడియోస్ చూడడానికి చాలా ఇష్టపడతారు ఓకేనా. సో మీరు ఫిషింగ్ ఏంటంటే సో వీక్లీ ఒక్కసారైనా సో ఫిషింగ్ అయితే పోండి ఓకేనా. సో మీకు అలవాటు లేకుండా యూట్యూబ్లో ఓకేనా సో ఆన్లైన్లో స్టిక్ అయితే ఆర్డర్ చేసుకోండి, లేదా మీరు ఏంటంటే ఒక 50 to 100 రూపీస్తో మీరు ఏంటంటే ఈ ఫిషింగ్ స్టిక్ని మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా. సో ఫిషింగ్ చేస్తూ మీరు వీడియోని షూట్ చేసుకోండి మీ మొబైల్ కెమెరాతోనే. కెమెరానే ఉండాలి, మంచి DSLR కెమెరా ఏం అవసరం లేదు ఓకేనా. సో మీ దగ్గర ఉన్న మీ మొబైల్తో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఏంటంటే ఇలా మొబైల్తో మాత్రమే వీడియోస్ని షూట్ చేస్తారు ఓకేనా. ఇక్కడ చూడండి ఒక చిన్న షార్ట్ అనమాట, 8 lakhs వ్యూస్ అయితే వచ్చాయి. చిన్న షార్ట్ వీడియో అనమాట, 8 days అయింది. 2.2 lakhs వ్యూస్ అయితే వచ్చేసాయి దీనికి ఓకేనా. సో ఈ వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తాయి, లైక్స్కి ఎంత అమౌంట్ వస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం అప్లోడ్ చేస్తాను. నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోస్ అయితే చూడండి ఓకేనా. సో ఇట్లా ఫిషింగ్ అనమాట, కోళ్ళు, ఇట్లా నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అమౌంట్ ఎర్నింగ్స్ నేను వీడియోస్ అయితే చేశాను అనమాట. సో మీరు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఓకేనా, సో మీకు ఛానల్ ఉంటే ఫిషింగ్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎటువంటి ఛానలే లేదు, సో మీకు వర్క్ కూడా లేదు, జాబ్లెస్ అయితే మీరు ఏంటంటే సో ఎటువంటి షై ఫీల్ అవ్వకుండా మీరు ఏంటంటే సో వీక్లీ 1 or వీక్లీ 2-3 times మీరు డైలీ ఏంటంటే ఒక డైలీ 1 or 2 వీడియోస్ ఓకేనా. ఇట్లా షెడ్యూల్ చేసి డైలీ వీడియోస్ అప్లోడ్ అయ్యే మాదిరిగా వీడియోస్ అయితే పెట్టండి. చూడండి ఇట్లా మంచి క్లారిటీగా వీడియోస్ అయితే షూట్ చేసి మొబైల్ కెమెరాతోని ఓకేనా. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, మీకు ల్యాక్స్లలో అమౌంట్ అనేది ఎర్న్ చేస్తారు అప్రాక్సిమేట్లీ ఒక 2-3 months తర్వాత ఓకేనా. సో ఏం లేదు, మీకు జీమెయిల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు అనమాట ఓకేనా. సో మీరు డైలీ వీడియోస్ని షూట్ చేస్తూ ఇట్లా అప్లోడ్ చేస్తే ఏంటంటే మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట ఓకేనా. సో ఫిషింగ్ కూడా మీరు పట్టొచ్చు, అమౌంట్ కూడా ఎర్న్ చేయొచ్చు ఓకేనా. సో చూడండి చాలామంది ఇట్లా ఏంటంటే ఫిషింగ్ వీడియోస్ ఎందుకు పెడతారంటే వాళ్ళు ఏంటంటే మీకు ఎవరికి చెప్పారనమాట వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు, వీడియోస్కి ఎంత అమౌంట్ వస్తుంది ఎవరు చెప్పారనమాట. చెప్తే మీరు కూడా వెళ్ళి పట్టేస్తారని ఓకేనా. సో ఎవరు అమౌంట్ ఎంత ఎర్న్ చేస్తాం అనేది ఎవరు చెప్పారు ఓకేనా. ఫిషింగ్ చేయడం, ఏదైనా వర్క్ చేయడం, యూట్యూబ్లో వీడియోలు పెట్టడం మాత్రం పెడతారు వాళ్ళు. ఎందుకంటే పని బాట లేకుండా వాళ్ళు ఏమైతే పెట్టరు ఏడ ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు 1-2 వీడియోలు, 5-6 వీడియోలు అయితే అప్లోడ్ చేస్తారు ఓకేనా. సో అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక 1 month 2 months తర్వాత వీడియో పెట్టి వదిలేస్తారు. వాళ్ళకి ఏంటంటే వ్యూస్ చాలా వచ్చేస్తాయి. సో దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఫిషింగ్ రీస్టార్ట్ చేయడం, వీడియోస్ పెట్టడం ఇలా చేస్తారు ఓకేనా. సో ఫ్రెండ్స్ ఏంటంటే చూడండి, మీరు కూడా ఫిషింగ్ చేసి ల్యాక్స్లో అమౌంట్ ఎర్న్ చేస్తారు ఓకేనా. సో ఇలా ఫిషింగ్ చేసి మీరు కూడా అమౌంట్ ఖచ్చితంగా ఎర్న్ చేస్తారు. సో మీకు ఎటువంటి ఛానల్ లేకుంటే ఛానల్ అయితే ఓపెన్ చేయండి. నాట్ ఓన్లీ ఫిషింగ్ అనమాట, నా ఛానల్లో చాలా రకాలైన ఎర్నింగ్ వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్లో వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి అనమాట ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.